అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు అసలైన అంకం మొదలవబోతుంది. ఎందుకంటే అమరావతిలో ఐకానిక్ స్ట్రక్చర్స్ అనగానే మనకి 7 భవనాల లెక్క చెప్తున్నారు. అందులో 5 ఐకానిక్ టవర్స్, ఒక అసెంబ్లీ భవనం, మరొక హైకోర్టు బిల్డింగ్. వీటికి సంబంధించి బేస్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఐకానిక్ భవనాలకు సంబంధించినటువంటి 5 జిఐడి టవర్తో కలుపుకొని 5 సెక్రటేరియట్ టవర్స్, వీటికి సంబంధించి ఇప్పుడు కీలక దశ మొదలవుతుంది. వీటి నిర్మాణానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక గతంలోనే బేస్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో బేస్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాల నీళ్ళలో నాన్ని అన్ని టెస్టులు ఎదుర్కొని ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా క్లీనప్ చేసుకొని చుట్టూ సరౌండింగ్ ఫెన్సింగ్తో సహా అన్ని ఏర్పాటు చేసి ఇక్కడ షాపూర్జీ, పల్లోంజీ, అలానే ఎల్ఎన్టీ, ఎన్సిసి 3 సంస్థలకు సంబంధించి ఒక సంస్థకు 2 టవర్లు, ఒక సంస్థకు 2 టవర్లు, మరో సంస్థకు 1 టవర్ ఇట్లా వచ్చింది. సో వీళ్ళు నిర్మాణానికి సంబంధించి ఫ్రేమింగ్ వర్క్ చేసుకున్నారు. ఇందులో కీలకమైనటువంటి దశ ఏంటంటే ఈ డయాగ్రిడ్ నిర్మాణం. సివిల్ స్ట్రక్చర్తో పాటు దాని చుట్టూ వచ్చేటువంటి ఐరన్ ఫ్రేమింగ్ అనమాట. మనం ఆల్రెడీ గతంలో ఇలా క్రాస్ తిరిగినటువంటి ఇనప స్తంభాలను చూసాం కదా. ఇప్పుడు ఆ స్తంభాలను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ మొదలవడమే అసలైనటువంటి ఘట్టంగా భావిస్తున్నాం. మొత్తం కూడా వేల టన్నుల ఐరన్ దీనికోసం ఉపయోగించబోతున్నారు. ఎక్కడో తయారు చేసి వాటిని మూవ్ చేయడం అనేది గతంలో అనుసరించిన పద్ధతి. కానీ అలా చేస్తే కనుక ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వేగంగా పని నడవాలంటే కనుక ఇక్కడ ఏర్పడే ఈ డయాగ్రిడ్ టవర్స్ అని చెప్పి అంటున్నాం కదా, ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనమాట. వీటికి సంబంధించినటువంటి ఫ్రేమ్స్ ఇవి 5 సంవత్సరాల నీళ్ళల్లో నానినా కానీ చెక్కు చెదరలేదు. వీటన్నిటికి కూడా క్లీన్ చేసి, రస్ట్ అంతా క్లీన్ చేసి, దానికి యాంటీ రస్ట్ పెయింటింగ్స్ కూడా వేశారనమాట. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ని పెద్ద ఎత్తున రెడీ టు యూజ్ అంటారు కదా, ఆ తరహాలో చూడండి ఎంత ఐరన్ ఫ్రేమింగ్. ఇదంతా కూడా కాంక్రీట్ బీమ్స్ అనమాట. మీకు రాఫ్ట్ ఫౌండేషన్స్ అంటున్నారు కదా, అలా వేయడం కోసం చేసినటువంటి అమరికలు ఇవన్నీ కూడా. సో ఒక బలమైనటువంటి స్ట్రక్చరు. కింద నుంచి వాటర్ కూడా ఎలాంటి పరిస్థితుల్లో పైకి వాటర్ తనడం లాంటివి కానీ, వరదలు వచ్చేటువంటి సందర్భంలో కానీ, బేస్మెంట్ కుంగడం లాంటి సమస్యలు కానీ అటువంటి ఏమీ ఉండవు అనమాట. విస్తారమైనటువంటి ఇనుప ఐరన్ కడ్డీలను ఉపయోగించారు, చాలా బలమైనటువంటి. వీటికి అనుబంధంగా ఇప్పుడు ఆ డయాగ్రిడ్ ఏర్పాటు చేయడం అనేది ఒక అతిపెద్ద ప్రక్రియ కాబోతుంది. డయాగ్రిడ్కి సంబంధించినటువంటి ప్రక్రియ విషయంలో మనం ఒక డెవలప్మెంట్ను చూస్తున్నాం. దీనికోసం ఒక స్పెషల్ ప్లాంట్, ఇంటిగ్రేషన్ ప్లాంట్ని అక్కడ ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణ లాంఛనంగా దీన్ని ప్రారంభించారు. ఈ 3 సంస్థలు కలిపి ఈ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ని అక్కడ ఏర్పాటు చేసింది. అంటే మొత్తం 5 టవర్లకి అవసరమైనటువంటి ఐరన్ గ్రిడ్లని, ఆ డయాగ్రిడ్కి సంబంధించినటువంటి ఇనప ఫ్రేమ్లని తయారు చేసేటువంటి వ్యవస్థ ఇది. ఇక్కడ లాంఛనంగా పూజ చేసి పనిని ప్రారంభించారు. మంత్రి గారితో పాటు ఇతర అధికారులు, ఏపీసీఆర్డీఏ ఉన్నతాధికారుల బృందం కూడా వచ్చింది, ఆయా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు. ఇది మీరు ఒకసారి ఈ ఫ్రేమ్ మీరు చూడండి. ఇందులో ఇక్కడ పలకలాగా కనిపిస్తున్నది, ఇనప పలకలాగా కనిపిస్తున్న దాన్ని మౌల్డ్ చేసి ఒక 4 పలకల గ్రిడ్గా తయారు చేస్తారు. సో దానిని ఏ విధంగా అటాచ్ చేస్తారు, దాన్ని ఎలా కట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దానికోసం ప్రత్యేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడికి తెప్పించారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంటిగ్రేట్ చేయడమే కాదు, దాన్ని కట్ చేసి పేస్ట్ చేసి దాన్ని అంటే కట్టింగ్, వెల్డింగ్, ఇట్లా మౌల్డ్ అంతా కూడా 4 పలకల సముదాయంగా దాన్ని తయారు చేయాలి. కాబట్టి చాలా పెద్ద వ్యవస్థగా తయారవుతుంది ఇది. దానికోసం స్పెషల్ కట్టింగ్ మిషన్ని తెప్పించారనమాట. చూడండి, అది లేజర్ టెక్నాలజీలా కట్ చేస్తుంది. ఐరన్ ఫ్రేమ్స్ అనమాట, ఐరన్ పలకల్లాగా ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా దాదాపు 4-5 అంగుళాల మందం ఉన్నటువంటి ఇవిలా కనిపిస్తున్నాయి. అవి వాటిపైన కటింగ్ చేయడం, వాటిని మౌల్డ్ చేయడం, కావాల్సినటువంటి సైజుల్లో ఎక్కడికక్కడ తీసుకెళ్ళి స్క్రూ ఫిట్టింగ్ అనమాట, అంటే నట్స్ అండ్ బోల్ట్స్ బిగించడమే అనమాట. ఇక్కడ BHEE అనే కట్ చేస్తున్నారు. సో ఏ షేప్లో అయితే ఆ షేప్లో, కస్టమైజ్డ్ షేప్లో కట్ చేస్తారు. మొత్తం కూడా లేజర్ కటింగ్ అనమాట. దీన్ని సేఫ్టీ కోసం, దానికి ఆ పలకను నిలబెట్టడం కోసం వేసినటువంటి ఫ్రేమింగ్. సో ఈ పని మొదలైతే కనుక ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి డయాగ్రిడ్ వర్క్ చాలా స్పీడ్గా అవుతుంది. ఒకవైపు నుంచి మధ్యలో కాంక్రీట్ ఫ్రేమింగ్తో, షీర్ వాల్ టెక్నాలజీతో గోడలు కట్టుకుంటూ వెళ్తారు. స్లాబ్ వర్క్ను కూడా ప్యారల్గా చేసుకుంటూ వెళ్తారు. దీన్ని సపోర్ట్ చేయడానికి 4 వైపులా ఈ డయాగ్రిడ్ కోసం ఈ ఇనుప ఫ్రేముల్ని ఉపయోగిస్తారనమాట. దీనికోసం మొత్తం ఈ షెడ్ ఏర్పాటు చేశారు. ఎంత పెద్దగా ఉందో చూడండి. దాదాపు ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్లేస్ పక్కనే ఒక 15 ఎకరాల జాగాని దీనికోసం స్పెషల్గా కేటాయించింది సిఆర్డీఏ. వాస్తవానికి అది వాళ్ళకి పర్మనెంట్ ప్లేస్ కాదు, వేరే దానికోసం పెట్టిన, వేరే పర్పస్ కోసం పెట్టినటువంటి ప్లేస్. బట్ ఈ పనులు చేయడం కోసం ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది. అందుకని అక్కడ ఒక భారీ షెడ్ ఏర్పాటు చేసుకుని ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్రిడ్ వర్క్ మొదలైతే కనుక అసలు యాక్టివిటీ అమరావతిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది కూడా G+
2 basements, 2 basements కిందకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కడుతున్నదంతా కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సాయిల్తో అంటే నేలకి సమానంగా వచ్చేటువంటి వ్యవస్థలన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ టెక్నాలజీని వివరించే విధంగా ఏ విధంగా కడతారు ఏంటది దానికి సంబంధించినటువంటి నమూనాలు చూడండి. లోపల నుంచి వచ్చేది ఇంటర్నల్గా ఉన్నదేమో కాంక్రీట్ స్ట్రక్చర్, ఈ అవుట్ సైడ్ ఇప్పుడు ఈ గ్రిడ్ స్ట్రక్చర్స్ మొత్తం వీళ్ళు తయారు చేస్తారనమాట. స్ట్రైట్గా ఉండే ఫ్రేమ్లు, వాటిని ఫిక్స్ చేసేటువంటివి, వాటి బోల్ట్స్, ఈ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ తయారవుతుంది. సేమ్ టెక్నాలజీని ఉపయోగించుకుని 5 టవర్స్, అందులో జిఐడి టవర్ ఒక్కటే G+50 ఫ్లోర్స్ దాకా ఉంది. మిగతావన్నీ కూడా 45, 37 ఫ్లోర్స్తో ఉండేటువంటి ఉన్నాయి. కాబట్టి అన్ని 40 ఫ్లోర్స్ లోపు ఉన్నాయి. ఇది ఒకటి 50 ఫ్లోర్స్ ఉండేది. దానికి అనుబంధంగా అక్కడ యూటిలిటీ టవర్స్ అని చెప్పని కూడా G+2 తరహాలో ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు కొత్తగా ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి డిజైన్స్, మార్పులు, చేర్పులు, వీటన్నిటిలో భాగంగా ఏం చేశారంటే వీటిని కలుపుతూ ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ఇట్లాంటి ప్రపోజల్స్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ ముందు స్ట్రక్చరు టవర్స్ అంటూ కనుక పైకి వస్తే తర్వాత మిగతా చేయాల్సినటువంటి అన్నీ కూడా మొదలవుతాయి. కాబట్టి 5 టవర్లలో 2-3 టవర్ల దగ్గర పని చాలా వేగంగా సాగుతుంది. వాటికి ఆల్రెడీ ఫస్ట్ కాలమ్స్ ఫిక్స్ చేసి ఉన్నాయి. సో అక్కడి నుంచి అవి ఫర్దర్గా పైకి లేవాలి. మిగతా ప్లేసెస్లో మాత్రం గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. కాంక్రీటింగ్ చేయడం కానీ, బేస్మెంట్ రాఫ్ట్ ఫౌండేషన్ కానీ, సరౌండింగ్ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా అంటే ప్రహరీ గోడ తరహాలో కట్టేస్తూ దాని గోడని మట్టి ఎత్తుకి, సాయిల్ సర్ఫేస్ లెవెల్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ఘట్టం ఇది. ఇనుప డయాగ్రిడ్ ఫ్రేమ్ల తయారీ అనేది అది మొదలవుతుంది అమరావతిలో. ఈ జిఐడి టవర్తో పాటు సెక్రటేరియట్ టవర్స్కి సంబంధించినటువంటి బృహత్తర ప్రణాళికగా దీన్ని మనం చూడాలి.